మీ రివ్యూ గురు ఛానల్‌కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం 'ఇన్సిడియస్ ద రెడ్ డోర్' 2023లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక 'ద ఇన్సిడియస్ ద రెడ్ డోర్' 2023లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి ప్యాట్రిక్ విల్సన్. సో రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 47 మినిట్స్‌తో అయితే రిలీజ్ అయింది గైస్. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు గైస్. రొమాన్స్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంది. కానీ హారర్, వైలెన్స్, డిస్టర్బింగ్ విజువల్స్ అండ్ జంప్ స్కేర్స్ ఉంటాయి. ఇండియాలో మూవీకి ఏ రేటెడ్ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే హారర్ కి హ్యాండిల్ చేయగలిగే అడల్ట్స్ తో చూడడం అయితే బెటర్. సో మూవీ నాకైతే నచ్చలేదు గైస్. ఇన్సిడియస్ ఫస్ట్ 2 పార్ట్స్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ కొన్ని మూమెంట్స్ లో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కానీ ఇన్సిడియస్ 1 అండ్ 2 రేంజ్ లో స్కేర్స్, సస్పెన్స్, హారర్ మాత్రం లేవు. సో స్టోరీ లైన్ ఏంటంటే ఈ స్టోరీ జోస్ లాంబర్ట్ మరియు తన సన్ డాల్టన్ చుట్టూ తిరుగుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత డాల్టన్ కాలేజ్ కి వెళ్ళిన తర్వాత తన పాస్ట్ కి సంబంధించిన కొన్ని సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. జోష్ కి కూడా తన పాస్ట్ గురించి కొన్ని స్ట్రేంజ్ మెమరీస్ వస్తుంటాయి. ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ ఇద్దరు మళ్ళీ ద ఫర్దర్ అనే సూపర్ న్యాచురల్ వాళ్ళతో ఫేస్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే పాస్ట్ ని మర్చిపోదాం అనుకున్న ఫాదర్ సన్ కి ఆ సూపర్ న్యాచురల్ వాల్ మళ్ళీ ఎందుకు ఫేస్ అయింది అనేది స్టోరీ. సో ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్యాట్రిక్ విల్సన్ ఈ మూవీకి డైరెక్టర్ గా డెబ్యూట్ చేశాడు. అదే టైంలో జోస్ లాంబర్ట్ క్యారెక్టర్ ని తనే ప్లే చేశాడు. సో ఇది ఇంకా ఇన్సిడియస్ ఫ్రాంచైజ్ లో 5th మూవీ అండ్ ప్రీవియస్ మూవీ స్టోరీస్ కి కంటిన్యూషన్. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ప్యాట్రిక్ విల్సన్ పర్ఫార్మెన్స్ బాగుంది. టై సిమ్కిన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. ఇన్సిడియస్ యూనివర్స్ కంటిన్యూ చేయడం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కొన్ని జంప్ స్కేర్స్ జెన్యున్లీ వర్క్ అవుతాయి. ద ఫర్దర్ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సౌండ్ డిజైన్ హారర్ అట్మాస్ఫియర్ ని బాగా సపోర్ట్ చేస్తుంది. రన్ టైం ఎక్కువ లెంతీగా అనిపించదు. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ మేజర్ ప్రాబ్లమ్ స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. ఇన్సిడియస్ 1 అండ్ 2 తో కంపేర్ చేస్తే హారర్ ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. కొన్ని సీన్స్ ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో సస్పెన్స్ అండ్ టెన్షన్ గ్రాడ్యువల్లీ తగ్గిపోతాయి. క్లైమాక్స్ కూడా ఎక్స్పెక్టెడ్ లెవెల్లో స్ట్రాంగ్ గా అనిపించదు. సో మూవీకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే కాన్సెప్ట్ ఉంది కానీ ఎగ్జిక్యూషన్ ఫస్ట్ 2 పార్ట్స్ రేంజ్ లో అయితే లేదు. సో ఇన్సిడియస్ ఫ్యాన్స్ అయితే మాత్రం 1 టైం వాచ్ చేయొచ్చు. కానీ ఫస్ట్ టైం ఇన్సిడియస్ సిరీస్ చూస్తున్న వాళ్ళు డైరెక్ట్ గా ఈ మూవీని స్టార్ట్ చేయకుండా ఇన్సిడియస్ 1 అండ్ 2 నుంచి స్టార్ట్ చేయడం అయితే బెటర్. సో క్యాజువల్ హారర్ ఫ్యాన్స్ కి అయితే మాత్రం స్కిప్ చేసేయండి. సో హార్డ్ కోర్ హారర్ ఫ్యాన్స్ కి మాత్రం కొంచెం డిసప్పాయింటింగ్ గా అనిపించవచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2 out of 5. ఓవరాల్ గా చెప్పాలంటే ఇన్సిడియస్ ద రెడ్ డోర్ లో డీసెంట్ పర్ఫార్మెన్సెస్, కొన్ని గుడ్ జంప్ స్కేర్స్ అండ్ ఇంట్రెస్టింగ్ సూపర్ న్యాచురల్ మూమెంట్స్ ఉన్నాయి. కానీ ఇన్సిడియస్ 1 అండ్ 2 క్రియేట్ చేసిన ఫ్యాక్టర్ ని ఈ మూవీ ప్రెజెంట్ చేయలేకపోయింది. సో స్టోరీ ప్రిడిక్టబుల్ గా ఉండడం, సెకండ్ హాఫ్ లో సస్పెన్స్ తగ్గిపోవడం ఈ మూవీకి మెయిన్ డ్రాబ్యాక్స్. సో ఇన్సిడియస్ ఫ్యాన్స్ కి 1 టైం వాచ్, కానీ మస్ట్ వాచ్ హారర్ మూవీ మాత్రం కాదు. సో సింపుల్ గా చెప్పాలంటే బాగానే ఉంది కానీ ఇన్సిడియస్ 1 అండ్ 2 రేంజ్ లో మాత్రం లేవు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.